లాస్ట్ వీడియోలో మనం చంద్రహాసుని వృత్తాంతం సుఖాంతం అయ్యేంత వరకు తెలుసుకున్నాం కదా. చంద్రహాసుడు తన రాజ్యం మొత్తాన్ని పెద్ద కొడుకు ఇచ్చి శ్రీకృష్ణ పరమాత్మ వెంబడి బయలుదేరతాడు. అలా బయలుదేరి వెళ్తూ ఉండగా అశ్వాలు ఎవరూ పట్టుకోకుండానే మాయమైపోతాయి. ఇదంతా కూడా కృష్ణుడి యొక్క మాయే. కృష్ణుడు అలా ఎందుకు చేస్తాడో, ఏ మహర్షి దర్శనం కోసం చేస్తాడో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ మహర్షి ఇప్పటి వరకు మీరు ఎవరు వినటువంటి ఒక బ్రహ్మ కథను చెబుతాడు. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రెండు గుర్రాలు ముందుకెళ్తున్నాయి. అక్కడి నుంచి ఉత్తరంగా వెళ్లి సింధుసాగర సంగమ ప్రాంతానికి వెళ్ళాయి. భారతదేశపు మ్యాప్ లో పశ్చిమ సముద్రం వెంట వెళితే సింధుసాగర సంగమం కనిపిస్తుంది. వెనకాలే కొంత దూరంలో రక్షకులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇంతలో సముద్రం కనిపించింది. సామాన్యంగా గుర్రాలు చిన్న చిన్న సరస్సులోకి వెళ్లి క్రీడిస్తాయి, కానీ సముద్రంలోకి వెళ్ళవు. అటువంటిది ఈ రెండు గుర్రాలు సముద్రంలోకి దూకేసి ఈదులాడటం మొదలుపెట్టాయి. సరే, వాటి ఇష్టం. యథేచ్ఛగా అవి ఎటుపోతే అటు పోనివ్వాలి. వాటికి అడ్డు చెప్పకూడదు. అందుచేత వాటిని ఎవరూ ఆపలేదు. అక్కడి అలలు చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి. రక్షకులు జాగ్రత్తగా చూస్తూనే ఉన్నారు, కానీ ఆ అలల సందులో అశ్వాలు ఎటుపోయాయో ఏమో, మాయమైపోయాయి, కనిపించలేదు. సముద్రంలో మునిగిపోయాయో లేక ఆ అలలకు ఎటైనా కొట్టుకొని పోయాయో ఏమీ తెలియలేదు. అందరూ బెంబేలెత్తిపోయారు. ఇక సముద్రంలో వెతకాలి. సముద్రంలో ఎట్లా వెతకటం? అందరూ కంగారు పడుతుంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మంతనాలు ప్రారంభించాడు. అర్జున, గుర్రాలు సముద్రంలోకి వెళ్లిపోయాయి. చిన్న చిన్న తెప్పలు గాని పడవలు గాని వేసుకొని సముద్రంలో వెతకాలంటే అది తెమిలే పని కాదు. దివ్యశక్తి సంపన్నులై సముద్రంలో కూడా ప్రయాణం చేయగలిగే రథాలు ఏమైనా ఉంటే అవి పనిచేస్తాయి. అటువంటి రథాలు ఎవరికున్నాయా అని ఆలోచిస్తుంటే 5గురే కనిపిస్తున్నారు. హంసధ్వజుడు ఒకడు, జిష్ణువు ఒకడు, జిష్ణువు అంటే అర్జునుడు, బబ్రువాహనుడు ఒకడు, ప్రద్యుమ్నుడు ఒకడు, మయూరధ్వజుడు ఒకడు. ఈ 5గురి రథాలు మాత్రమే సముద్రంలో ప్రయాణం చేయగలవు అని అన్నాడు. ఇక్కడ ఉపయోగించిన పదాలన్నీ విశేషమైన అంతరార్థంతో కూడి ఉన్నాయి. ఆ విశేషాలు మున్ముందు తెలుసుకున్నాం. ఈ పేర్లు విన్న అర్జునుడు, ఇదేమిటి బావా, నీ రథం కూడా సముద్రంలో ప్రయాణించగలదు కదా, నీ పేరు చెప్పుకోవేమి అన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వి, నేను ఎలాగూ ఉన్నా కదా, ఇంక పేరు చెప్పేది ఏముంది అనేశాడు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ 5గురి పేర్లే చెప్పాడు. 6వ పేరు చెప్పనే లేదు. దీని అంతర్ధానం ఏమిటో కూడా మున్ముందు మనకు తెలుస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ ప్రణాళిక ప్రకారం 6గురు సముద్రంలోకి రథాలను పోనిచ్చారు. తలో పక్క తిరుగుతున్నారు. చాలా దూరంలో ఒక ద్వీపం కనిపించింది. అది కొంచెం పెద్దదిగా ఉంది. దాని నిండా చెట్లు చేమలు బాగా పెరిగి అడవిలాగా ఉంది. కొంచెం భయంకరంగా ఉంది. దాంట్లోకి వెళ్లి చూస్తే అక్కడ ఇల్లు, రాజ్యం ఇలాంటివి ఏమీ కనిపించడం లేదు. వీళ్ళు రథాలు దిగి నేల మీద వెతకడం మొదలు పెట్టారు. 6గురు తలో పక్క తిరుగుతూ మధ్య మధ్యలో కలుస్తున్నారు. మళ్లీ విడిపోతున్నారు. ఇలా తిరుగుతూ ఉండంగా చివరికి ఒక చోట 6గురు కలిశారు. కలిసి మళ్లీ తిరుగుతున్నారు. అలా కలిసి తిరుగుతూ ఉండంగా ఆశ్చర్యంగా ఒక పెద్ద పాముల పుట్ట లాంటిది కనిపించింది. ఆ పుట్టలో నుంచి పెద్ద పెద్ద మర్రి చెట్లు మొలిచి ఉన్నాయి. ఇంకా పరిశీలనగా చూస్తే దాంట్లో ఒక మనిషి తల కనిపిస్తోంది. కొంచెం దగ్గరగా వెళ్లి చూశారు. ఎవరో మహనీయుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన చుట్టూతా పాముల పుట్టలు పెరిగిపోయాయి. ఆ పుట్టల మధ్యలో ఆయన మఠం వేసుకుని కూర్చున్నాడు. ఆయన మోకాళ్ల సందుల్లో నుంచి, మోచేతుల సందుల్లో నుంచి మొలిచిన చెట్లు పెద్ద పెద్ద మర్రి వృక్షాల్లాగా పెరిగిపోయాయి. వాటి మీద పక్షులు గూళ్లు పెట్టాయి. ఆ పక్షులు గోల చేస్తున్నాయి. పుట్టలో నుంచి పాములు వచ్చి ఆయన నెత్తి మీదే తిరుగుతున్నాయి. అయినా ఆయన కదలటం లేదు. మనిషి తల మాత్రం కనిపిస్తోంది. ఆ పుట్ట మీద పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంది. దాని ఆకులన్నీ రాలిపోయి ఒకే ఒక పెద్ద మర్రి ఆకు మిగిలి ఉంది. అది బాగా చిల్లులు పడి ఉంది. ఆ మర్రి ఆకును అటు ఇటు 2 కొమ్మలకి దర్భపులలతో కట్టారు. దాన్ని కడితే ఈ మనిషే కట్టుండాలి. బహుశా ఎండ పడకుండా కాస్త అత్యాదనంగా కట్టుకున్నాడు కాబోలు. ఒంటి చుట్టూ పుట్టలు పట్టిపోయిన వాడికి ఈ అత్యాదన ఏమిటి? దానికి చిల్లులు పడిపోయినా పట్టించుకోకపోవడం ఏమిటి? అంతా ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఆకారం చూస్తే కొన్ని వేల సంవత్సరాల వయసు ఉందని అనిపిస్తోంది. శరీరంలో ఎముకలు తప్ప ఇంకేమీ లేదు. చర్మం ఉందో లేదో అనిపిస్తోంది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరో విచిత్రం ఏమిటంటే యాగాశ్వాలు 2 ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. కొంచెం దివ్యజ్ఞానం కలవాడు అర్జునుడు. ఆయన ఈ వ్యక్తి ఒక మహర్షి అని గుర్తించి ముందుగా నమస్కారం పెట్టాడు. ఆశ్చర్యం, అర్జునుడు దగ్గరకు వచ్చి నమస్కరించేసరికి ఆ పుట్టల్లో ఇరుక్కుపోయిన పెద్ద మనిషి కొంచెం కళ్ళు తెరిచాడు. ఆయన కళ్ళు తెరిచింది లాంఛనంగానే.
నిజానికి అంతకు ముందు నుంచి ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన ఆలోచనలు లోలోపల ఇలా సాగుతున్నాయి. వచ్చినవాడు సాక్షాత్ హృషికేశుడు. హృషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి. ఈ వచ్చిన వాళ్ళు 5 ఉన్నారు. వాళ్ళు ఇంద్రియాలు. నేను ఇంద్రియాలను వదిలిపెట్టి ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి మనసును కూడా దాటి వాటన్నిటికీ అధిపతి అయిన హృషికేశ్వర పదవులో మనసును లగ్నం చేసుకుని ఉంటే ఈ 5 ఇంద్రియాలు వచ్చినాయి. వచ్చేటప్పుడు వట్టిగా రాకుండా ఇంద్రియేశ్వరుడైన హృషికేశ్వరుణ్ణి అంటే శ్రీకృష్ణ పరమాత్మను వెంట తెచ్చుకున్నాయి. ఈ హంసధ్వజుడు ఎవరు? హంస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల గతి. దానికి ధ్వజం అంటే దానికి పైనుండేది, అంటే వాయువుకి పైనుండేది ఆకాశం. ఆకాశం శ్రోతానికి స్థానం అంటే చెవికి. ఆ తరువాత జిష్ణువు అంటే అర్జునుడు. జిష్ణువు కనిపిస్తున్నాడు. జిష్ణువు అంటే నిరంతర జయశీలి, నిరంతర కార్యశీలి. శరీరంలో ఉన్న ఇంద్రియాల్లో నిరంతర కార్యశీలి ఏదంటే జ్ఞానేంద్రియమే. ముక్కు ఎప్పుడూ శ్వాసక్రియను చేస్తూనే ఉంటుంది. ఆ తరువాత బభ్రువాహనుడు కనిపిస్తున్నాడు. బభ్రువు అంటే అగ్ని, అగ్నివాహనం అంటే వాయువు, బభ్రువాహనుడు అంటే వాయువు. ఆ వాయువు చర్మస్థానానికి అధిపతి. ఆ తరువాత ప్రద్యుమ్నుడు కనిపిస్తున్నాడు. ద్యుమ్నం అంటే తేజస్సు, ప్రద్యుమ్నం అంటే అత్యధికమైన వెలుగు. అది అగ్ని స్వరూపం. అది నేత్రీయ స్థానం. నేత్రానికి అధిపతి వెలుగు కనుక ఇతడు నేత్ర స్వరూపుడు. ఇక మయూరధ్వజుడు కనిపిస్తున్నాడు. మయూరం అంటే నెమలి. నెమలికిలే ధ్వజంగా పెట్టుకున్నాడు. నెమలినే వాహనంగా పెట్టుకున్న కుమారస్వామినే ఉపాసన చేస్తున్నాడు. ఈ రంగురంగుల నెమలి ఈకలు రకరకాల రుచులకు సంకేతంగా కనిపిస్తున్నాయి కనుక ఇతడు జిహ్వకు ప్రత్యేకగా కనిపిస్తున్నాడు. ఇలా ఈ 5 ఇంద్రియ స్థానాలే. ఈ ఇంద్రియాలకు అధిపతి మనస్సు. ఆ మనస్సు చైతన్యానికి ప్రధాన స్థానం. అందులో ఉన్న పరిశుద్ధమైన చైతన్యమూర్తి శ్రీకృష్ణ పరమాత్మే. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఆ మహర్షి ఈ 5 ఇంద్రియాలతో పోల్చి గమనిస్తున్నాడు. ఆ మహర్షి ఇలా ఆలోచించుకుంటూ చివరి మాటలు పైకి అనేశాడు. అర్జునుడు విన్నాడు. అతని ఆలోచనలు మరో రకంగా సాగాయి. విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు ఈ మహర్షి. శ్రీకృష్ణుడు హృషికేశుడని మహర్షులంతా చెబుతున్నారు. అది కొత్త కాదు. ఈయన మనల్ని 5 ఇంద్రియాలుగా లెక్కేస్తున్నాడు. మొత్తం మీద ఈయన సామాన్యుడు కాదు. కానీ ఆయన ప్రవృత్తి ఆశ్చర్యంగా ఉంది. ఇంత పుట్టల్లో బిగుసుకుపోయిన వాడికి, ఇంత మోకాల్లో చెట్లు మొలిసిపోయిన వాడికి, తల చుట్టూ పాములు తిరుగుతున్నా పట్టించుకోని వాడికి నెత్తి మీద ఈ మర్రి ఆకేమిటి? ఎండపడకుండా కాస్తో కూస్తో ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉందేమో పాపం అని అనుకున్నాడు. ఆ మాటే మెల్లిగా అడిగాడు. అయ్యా, ఇల్లు కావాలంటే చిన్న పాక వేసుకోవాలి గాని ఈ చివికిన మర్రి ఆకు ఏర్పాటు ఏమిటి అని అన్నాడు. ఆ మహర్షి పకపక నవ్వేశాడు. ఆ ముసలి మహర్షి గారు అలా ఊగిపోతూ పకపక నవ్వుతుంటే ఆయన చుట్టూతో ఉన్న పుట్టలు పగిలిపోయాయి, చెట్లు కూలిపోయాయి, పక్షులు ఎగిరిపోయాయి, పాములు పారిపోతున్నాయి. ఆయన అలా నవ్వి నవ్వి, ఏమిటంటావయ్యా నువ్వు? ఇల్లు కట్టుకోమంటావా? ఒక ఇల్లాలను కూడా తెచ్చుకోమంటావా? మీ బోటి వాళ్ళంతా పెళ్లి చేసుకున్నారుగా, పిల్లల్ని కన్నారుగా, ఇల్లు కట్టుకున్నారుగా. మీ పరిస్థితి ఎట్లా ఉంది? పిల్లాన్ని కట్టుకున్నావు, అన్నీ కష్టాలే. ఏమిటి కష్టమంటావా? పాపానికి అదే మూలం, అధోగతికి అదే ప్రారంభం. ఎందుకంటావా? పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లాన్ని పోషించాలి, దానికి ఏమి కావాలో అవన్నీ అందజేయాలి. ఈలోగా పిల్లలు వస్తారు, వాళ్ళని పోషించాలి. ఇన్ని బాధ్యతలు పూర్తి చేయాలంటే ఇది పనికొస్తుంది, అది పనికిరాదు, అది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అనే విచక్షణ పెట్టుకోకూడదు. పెళ్ళంటూ చేసుకుంటే ఈ రకమైన బాధ్యతలన్నీ వచ్చి తీరతాయి. పెళ్లి చేసుకుంటే ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకుంటే దాన్ని నిలబెట్టుకోవాలి, దానికోసం మళ్లీ సంపాదించాలి. కనుక స్త్రీ పార్శ్వబద్ధుడైన గృహస్థుడు ధర్మ మార్గంలో జీవించడం చాలా కష్టం. ఆ మాట గ్రహించి నాకు ఇల్లు వద్దు, ఇల్లాలు వద్దని రెండూ వదిలేశా అని అన్నాడు. అర్జునుడు ఆశ్చర్యపోతున్నాడు. ఈయన ఎవరిని అంటున్నాడు? నన్ను ఈయన ఇంద్రియాలలో ఒకటిగా లెక్కేసి ఈ మాటలన్నీ చెబుతున్నాడు. సరే కాని అని కొంచెం ఆగి అర్జునుడు ఆ మహర్షిని, అయ్యా, మీ వయసు ఎంత అని అడిగాడు. ఆయన అర్జునుడు వంక వింతగా చూసి, ఆయువు చాలా స్వల్పమయ్యా, దాని గురించి చెప్పేదేముంది? అయినా నువ్వు అడుగుతున్నావు గనక చెబుతున్నాను. మార్కండేయుడు అనే పేరు విన్నావు కదా, కొంచెం ఎక్కువ కాలం బ్రతికి ఉంటాడని చెప్పుకుంటూ ఉంటారు. గైస్, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఈ మార్కండేయుడి కథ మనందరికీ తెలుసు. కానీ ఈ మార్కండేయుడిని కాపాడటం కోసం శివుడు శివలింగం చీల్చుకుని వచ్చి యముడిని చంపుతాడు కదా. ఆ శివలింగం ఎక్కడ ఉందో మీకు తెలుసా? నేనే స్వయంగా అక్కడికి వెళ్లి ఆ శివలింగాన్ని, ఆ గుడి యొక్క విశేషాలను చిత్రీకరించాను. అలాగే చాగంటి కోటేశ్వరరావు గురించి మీకు అందరికీ తెలుసు కదా. ఆయన తన ప్రవచనాల్లో చెప్పిన కథలకి గుడులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ కథ ఎక్కడ జరిగింది అనే వాటికి సాక్ష్యాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. నేనే స్వయంగా వెళ్లి వాటన్నింటినీ షూట్ చేశాను. ఈ సిరీస్ అయిపోగానే వాటిని అప్లోడ్ చేస్తాను. చరిత్రకు సజీవ సాక్ష్యాలు అవి.
అవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావాలనేదే నా ప్రయత్నం. సో ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్దాం. మార్కండేయుడు అనే పేరు విని ఉంటావు. కొంచెం ఎక్కువ కాలం బ్రతికి ఉంటాడని చెప్పుకుంటూ ఉంటారు. రోమసుడు అనే ఇంకో పేరు విని ఉంటావు. ఆయన కూడా చాలా కాలం బతికాడని విని ఉంటావు. ఇటువంటి మార్కండేయుల్ని, రోమసులని కొన్ని వందల మందిని చూశా ఇప్పటికీ. ఈ మార్కండేయుడు, రోమసుడు అనే వాళ్ళు కల్పానికి ఒకరుగా వస్తూ ఉంటారు. ఇటువంటి దినకల్పాలు 360 జరిగితే ఆ చతుర్ముఖ బ్రహ్మగారికి 1 సంవత్సరం. అటువంటి సంవత్సరాలు 100 జరిగితే దాని పేరు బ్రహ్మకల్పం. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు మారిపోయి మరో కొత్త బ్రహ్మదేవుడు విధి నిర్వహణలోకి వస్తాడు. నాకు జ్ఞాపక శక్తి కొంచెం తక్కువ. ఆ లెక్కలన్నీ సరిగ్గా చెప్పలేను. నాకు గుర్తున్నంతలో ఒక 20 మంది బ్రహ్మలు దాటిపోయారనిపిస్తుంది అని అన్నాడు. అర్జునుడు ఆశ్చర్యంతో అవాక్కైపోయాడు. కొంచెం సేపటికి ఆ మహర్షి గారే జిష్ణు అని పిలిచి ఏదో తెలియని ఆనందంలో తేలిపోతూ ఇలా అన్నాడు. నేను చూస్తూ ఉండంగానే ఆ సృష్టి మాటి మాటికి నశించిపోతుందయ్యా. ఎప్పుడు నశించిపోయినా సరే అంతా జలమైపోతుందయ్యా. ఈ జలంలో ఈదుకుంటూ వెళితే ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుందయ్యా. ఆ మర్రి చెట్టు అన్ని పెద్ద పెద్ద ఆకులయ్యా. ఆ ఆకుల్లో ఒక ఆకు మీద చిన్న పసివాడు ఒకడు పడుకొని ఉంటాడయ్యా. ఆ పసివాడు కొంచెం సేపు నవ్వుతూ, కొంచెం సేపు ఏడుస్తూ కాలి బొటనవేలు తీసుకెళ్లి నోట్లో పెట్టుకుంటాడు. వాడిని చూస్తూనే ముద్దేస్తూ ఉంటుంది. ఆ బాలముకుందుడినే మనసులో పెట్టుకుని ధ్యానం చేద్దాం అనుకునే లోపలే ఎప్పుడు మాయమైపోతాడో ఆ మర్రి చెట్టుతో సహా మాయమైపోతాడు. అంతలోనే నీళ్ళన్నీ మాయమైపోయి సృష్టి వస్తుంది. మళ్ళీ కొంతకాలానికి సృష్టి మాయమై నీళ్లు, మర్రి చెట్టు, బాలముకుందుడు వస్తారు. అలా ఆ కుర్రవాడు నాకు ఎన్ని వందల సార్లు కనిపించాడో చెప్పలేను. కనిపిస్తూనే ఉన్నాడు. పట్టుకుందామంటే అందడు. ఆ కుర్రవాడి కోసమేనయ్యా నేను ఇంత ఘోర తపస్సు చేస్తున్నాను. ఆ కుర్రవాడిని పట్టుకోవాలి. పట్టుకుంటే వాణ్ణే పట్టుకోవాలి. ఆహా, ఏం అందమయ్యా వాడిది. వాణ్ణి చూస్తేనే ఆనందమయ్యా. ఆ కుర్రవాణ్ణి ఇవాళ పట్టుకున్నా. ఎవరనుకుంటున్నావు? నీ పక్కన ఉన్న కృష్ణుడే ఆ కుర్రవాడు. ఈ కృష్ణ పరమాత్మే నా మీద అనుగ్రహంతో ఈ వంక ఆ వంక పెట్టి మిమ్మల్ని నా దగ్గరకు తీసుకువచ్చాడు. అంతేగాని మీ గుర్రాలను ఈ కారడవిలో, ఈ సముద్రం మధ్యలో ఎవరయ్యా పట్టుకునేది అని అన్నాడు. మీకు ఏమని కృతజ్ఞత చెప్పేది? ప్రతి కల్పాంతంలోనూ నేను చూసేది ఈయననే. అప్పుడు కుర్రాడిగా కనిపించాడు. ఇప్పుడు కొంచెం యువకుడిగా కనిపిస్తున్నాడు. అంతే తేడా, అంతకంటే ఏమీ లేదు. మీరెంత అదృష్టవంతులయ్యా. మీరు ఆయన చుట్టూ తిరుగుతున్నారయ్యా. ఆయన మీ చుట్టూ తిరుగుతున్నాడయ్యా. నేను ఆయన కోసమే ఇలా పుట్టలు పట్టేటట్లు తపస్సు చేస్తున్నానయ్యా. ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోయే లోపల దొరక్కపోతాడా అని ఆశలో ఉన్నాను. అందుకే ఇల్లెందుకని నెత్తి మీద ఒక చిన్న ఆకు పెట్టుకున్నా. ఈ ఆకే ఎందుకంటే ఆ కుర్రవాడు నాకెప్పుడు కనిపించినా ఇలాంటి మర్రి ఆకు మీదే కనిపిస్తాడు. ఆ మర్రి ఆకు నాకు కనిపిస్తే ఆ కుర్రవాడు నాకు గుర్తొస్తూ ఉంటాడు. అంతేగాని అది ఎండ తగలకుండా ఉండటం కోసం కట్టుకున్నది కాదు. మళ్ళీ చెబుతున్నాను అనుకోకు. అందం అంటే ఆ కుర్రవాడిదే. తేజస్ అంటే వాడిదే. ఆ కుర్రవాడిని నేను ఎప్పుడు పట్టుకోవాలనుకున్నా జారిపోతూనే ఉన్నాడు. మీ అదృష్టం, వాడి మీ వెంట తిరుగుతున్నాడు. మీరెటు రమ్మంటే అటు వస్తున్నాడు. మీకోసం పనులు చేస్తున్నాడు. ఇప్పుడు నాకు కనిపించాడు. నా దగ్గరకు వచ్చాడు. ఇంతకంటే అదృష్టం నాకు ఏమి కావాలయ్యా అని అన్నాడు. ఆ మహర్షి ఒక ఆనంద పొంగులో ఉన్నాడు. ఆ పొంగు పెరిగి ఆయన అర్జున్ని వదిలేసి శ్రీకృష్ణుడి వైపు తిరిగి ఆయనతో సూటిగా మాటలు మొదలుపెట్టాడు. పరమాత్మ, శ్రీకృష్ణ, ఎందుకయ్యా అన్నిసార్లు పారిపోతావు? నాకు కనిపించినట్టే కనిపిస్తావు. పసిపిల్లవాడిలా నోటితో కాలు వేసి చీకుతూ కనిపిస్తావు. నీకేమి కనిపిస్తుందని కాసేపు నవ్వుతావు, కాసేపు ఏడుస్తావు. వీడికి ఎవరు తిండి పెడతారు? వీడు ఎట్లా బతుకుతాడో అనుకుంటూ ఉంటా. మళ్ళీ అంతలోనే ఈ పిచ్చి ఆలోచన ఏమిటి? వీడే పరమాత్మ అనుకుంటూ ఉంటా. అలా అనుకుంటూ ధ్యానం చేసే లోపలే మాయమైపోతూ ఉంటావు. ఇలా ఎన్ని వందల సార్లు జారిపోయావయ్యా నువ్వు? నేనేం తప్పు చేశానయ్యా అని అడిగాడు. సరే, ఏమైతేనేమి, చివరికి ఇవాళ నా అదృష్టం పండింది. నువ్వు నాకు దర్శనమిచ్చావు. కానీ అసలైన అదృష్టం నాది కాదు, ఆ ధర్మరాజుది. ఆయన నిన్ను ఆజ్ఞాపించి మరీ పనులు చేయించుకుంటున్నాడు. నిన్ను సేవకుడిగా చేసి పని చేయించుకుంటున్నాడు. నిన్ను ఊళ్ళన్నీ తిప్పించి పని చేయించుకుంటున్నాడు. యజ్ఞం నీ చేత చేయించి ఫలం తాను పొందుతున్నాడు. యజ్ఞ స్వరూపుడివి నువ్వు, యజ్ఞ క్రియాకర్తవు నువ్వు, యజ్ఞ సామాగ్రివి నువ్వు. ఇలా సమగ్ర యజ్ఞ స్వరూపుడైన నిన్ను యజ్ఞానికి ఉపకరణంగా వాడుకుంటున్న ఆ ధర్మరాజు గారు నిజమైన అదృష్టవంతుడు. నిన్ను చూస్తే ఎంత పుణ్యమో ఆ ధర్మరాజును చూస్తే కూడా అంతే పుణ్యం. నాకు ఆయనను చూసే అదృష్టం ఇంతవరకు కలగలేదు. ఆహా, ఈ చంద్రహాసుడు ఉన్నాడు. ఈయనను ఆలింగనం చేసుకున్నావయ్యా నువ్వు. అది అదృష్టం అంటే. ఆ అదృష్టం నాకు దొరకనే దొరకలేదు. ఎప్పుడూ నాకు దూరంలోనే ఉంటావు. ఏమయ్యా, నేనేం తప్పు చేశానయ్యా అని అడిగాడు.
అలా ఆయన ఒక ఆవేశంతో మాట్లాడుతూ లేచి నిలబడ్డాడు. దాంతో ఆయన చుట్టూ ఉన్న పుట్టలన్నీ పగిలిపోయాయి, చెట్లన్నీ కూలిపోయాయి. ఆయన అమాంతం శ్రీకృష్ణ పరమాత్మను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆయన ఒళ్ళంతా మట్టి, బురద, కంపు, దుర్వాసన. కానీ శ్రీకృష్ణ పరమాత్మకు కంపు వేయటం లేదు. ఆ కౌగిలింతకు శ్రీకృష్ణ పరమాత్మ కూడా పరవశించిపోతున్నాడు. ఆయన కూడా మహర్షిని ఆనందంగా కౌగిలించుకున్నాడు. ఆయన అంటుకోవటం వల్ల ఆ ధూళి, బురద కూడా సుగంధంగా వెదజల్లాయి. కొంతసేపటికి ఈ మహర్షి కొద్దిగా తేరుకున్నాడు, కానీ ఆయనలోని పారవశ్యం పూర్తిగా తగ్గల. ఆయన తన కౌగిలింతను విడిచి శ్రీకృష్ణుడికి ఎదురుగా నిలబడి, దేవా, నాకు ఆ ధర్మరాజును ఒకసారి చూపించవా అని అడిగాడు. శ్రీకృష్ణుడు ఏమీ సమాధానం చెప్పలా. అర్జునుడు ఆయనకు నమస్కరించి, అయ్యా, ఇంతకు తమరి పేరేంటి అన్నాడు. ఆ ముని నవ్వి, పేరుదేముంది నాయన, అందరూ బకదాల్బెడు అని పిలుస్తూ ఉంటారు అన్నాడు. ఇంతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ మహర్షిని స్తోత్రం చేయడం ప్రారంభించాడు. తాతగారు, మీరు సామాన్యులు కారు. ఎంతమంది బ్రహ్మలను చూశారండి మీరు? ఎంతమంది మార్కండేయ మహర్షులను చూశారు? 20 మంది బ్రహ్మలను చూశామని మీరే చెబుతున్నారు. ఇటువంటి మీ దర్శనం దొరకడంతో మేమంతా పవిత్రులం అయిపోయాం. మా ద్వారా మా ధర్మరాజు కూడా పవిత్రుడైపోయాడు. అతని యజ్ఞాన్ని మీరు స్మరించారు చాలు, దాంతోనే అతని యజ్ఞం సిద్ధించిపోయింది. మీ పేరు స్మరిస్తే చాలు, సమస్త యజ్ఞాలు ఫలిస్తాయి. అటువంటి మీరు స్వయంగా ఆ ధర్మరాజును చూస్తాను, తీసుకెళ్లమంటున్నారు. ఇంతకంటే ఏం కావాలి? మా అదృష్టం పండిపోయింది అని అన్నాడు. అది విని ఆ మహర్షి మళ్ళీ ఒకసారి పకపక నవ్వి, దేవా, పూర్వం ఒకసారి గర్వపడ్డాను. నా గర్వభంగం చేశావు. కొమ్ములు ఊడిపోయాయి, పళ్ళు కూడా రాలిపోయాయి. మళ్ళీ ఎందుకయ్యా ఆ ప్రయత్నం చేస్తావు? ఇక నా దగ్గర గర్వం లేనే లేదయ్యా. నాలో ఇంకా గర్వం ఎలా ఉంటుందయ్యా? సమస్త విరాట్ స్వరూపుడైన నువ్వు నన్ను ఆలింగనం చేసుకున్న తరువాత ఇంకా గర్వం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక దేవా, నువ్వు ఆ ప్రయత్నం చేయనక్కర్లేదు అని శ్రీకృష్ణ పరమాత్మకు ఒక నమస్కారం పెట్టి, అర్జున, ఆ గర్వమేమిటో, ఆ కథ ఏమిటో విను, నీకే తెలుస్తుందని ప్రారంభించాడు. ఇంతకు ముందు ఆయన జిష్ణు అని పిలిచాడు. అప్పుడు ఆయన ఇతని ఇంద్రియ తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అలా పిలిచాడు. ఇప్పుడు అర్జున అని పిలుస్తున్నాడు. అంటే సత్యం, ధర్మం కలవాడు అనే దృష్టితో అర్జున అని పిలిచి ఆ ముని తన కథను వినిపించడం మొదలుపెట్టాడు. అర్జున, ఈ మధ్యనేనయ్యా ఒకసారి మహాకల్పం అని ఒక కల్పం జరిగింది. ఆ కల్పం జరుగుతూ ఉండగా ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం వేసుకుని వేదాలు వల్లించుకుంటూ నా దగ్గరికి వచ్చారు. నేను ఇప్పట్లాగే పుట్టల మధ్యలో నెత్తి మీద ఒక మర్రి ఆకు పెట్టుకుని కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాను. ఏదో పెద్దవాడు కదా అని నేను లేచి నమస్కారం పెట్టాను. పెట్టేటప్పటికీ ఆయన, అబ్బాయి, ఎవరు నువ్వు? ఎందుకు తపస్సు చేస్తున్నావు? నీ మొహం చూస్తే నీకేదో కోరిక లోపల దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. కోరికలు తీర్చేవాడిని నేనే చతుర్ముఖ బ్రహ్మని. నేను అనుగ్రహిస్తున్నాను. నీకు కావలసిన వరం కోరుకో అన్నాడు. ఆయన అలా అనేటప్పటికీ నాకు చిర్రెత్తుకొచ్చింది. నీలాంటి చతుర్ముఖ బ్రహ్మలను ఎంతో మందిని చూశానయ్యా. నువ్వు నాకు వరం ఇచ్చేదేమిటి? నేను పుచ్చుకునేదేమిటి? నువ్వు వచ్చిన దారినే పో అని అన్నాను. ఆయనకు గర్వమే, నాకు గర్వమే. కానీ నా మాట పూర్తయ్యే లోపలే ఒక బ్రహ్మాండమైన సుడిగాలి మొదలైంది. అది ఎంత పెద్దగా ఉందంటే నా చుట్టూతో మెలిసిన చెట్లు కూలిపోయినాయి, పుట్టలు విరిగిపోయాయి. నేను వణకడం ప్రారంభించా. ఆ పైన ఆకాశంలో బ్రహ్మగారి వాహనమైన హంస రెక్కలు విలవిల్లాడిపోతున్నాయి. నేను ఇదేమిటా అనుకుంటూ ఉండగానే ఆ బ్రహ్మగారు నేను కూడా గడ్డి పరకల్లాగా ఆకాశంలోకి ఎగిరిపోతున్నాం. ఎటుపోతున్నామో తెలియటం లేదు. ఆయనకు ఎలా ఉందో తెలియదు గాని నాకు మాత్రం భయంగా ఉంది. పరిస్థితి ఎలాగుందంటే ఈ బ్రహ్మాండంలో ఒక చిన్న పురుగు ఎగిరి మరో బ్రహ్మాండంలోకి వెళ్తుందా అన్నట్టుగా ఉంది. కొంతసేపటికి గాలి తగ్గి నేను ఆ బ్రహ్మగారు ఒక కొత్త బ్రహ్మాండంలో దిగిపోయాం. ఆశ్చర్యంగా ఉంది. అటువంటి బ్రహ్మాండం ఒకటి ఉందని నాకు తెలియనే తెలియదు. నాకే కాదు, ఈ చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా ఆశ్చర్యంగానే ఉన్నట్టుంది. ఆయన కూడా ఆశ్చర్యంగానే చూస్తున్నాడు. మేమిద్దరం ముందుకు సాగి కొంత దూరం వెళ్లేటప్పటికి ఒక మహాసింహాసనం కనిపించింది. దాంట్లో ఈ బ్రహ్మగారి పోలికల్లో ఉన్న మరో బ్రహ్మగారు ఉన్నారు. ఈయనకు 4 తలలుంటే ఆయనకు 8 తలలున్నాయి. ఆయన కాలి మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని ఉన్నాడు. 8 ముఖాల బ్రహ్మగారి వాలకం చూసేసరికి అప్పటిదాకా భయంగా చూసిన 4 ముఖాల బ్రహ్మగారికి ఒక్కసారి కోపం విరుచుకొచ్చి, నేను చతుర్ముఖ బ్రహ్మను, సత్యలోకంలో ఉంటాను నేను. ఈ యతిశ్రేష్ఠుడు నా శిష్యుడు. ఇతను చాలా గొప్పవాడు సుమా అన్నాడు. అది విని 8 ముఖాల బ్రహ్మగారు పకపక నవ్వేసి, నా ఎదుట నువ్వా బ్రహ్మవి? నీ ప్రగల్భాలు ఆపు. నీ శిష్యుడు నువ్వు నాకు ఊడిగం చేయండి అని అన్నాడు. ఆయన అలా గర్వంగా మాట్లాడేసరికి ఆగిపోయిందనుకున్న సుడిగాలి మళ్ళీ ఒక్కసారిగా విజృంభించింది. ఈ మాట ఆ 2 బ్రహ్మలు నేను ముగ్గురము కొట్టుకుపోతున్నాం.
ఎటు కొట్టుకుపోతున్నామో తెలియదు. ఒక వేరులో నుంచి ఇంకో వేరులోకి పురుగు వెళ్ళినట్టుగా ఈ బ్రహ్మాండంలో నుంచి ఇంకో బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతున్నాం. అక్కడ మనుషులు చాలా అందంగా ఉన్నారు. మాకంటే చాలా ఒడ్డు పొడుగుగా కనిపిస్తున్నారు. చాలా తేజస్వంతులుగా కనిపిస్తున్నారు. వాళ్ళు మా ముగ్గురిని ఆపి, అయ్యా మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని మర్యాదగా అడిగారు. అది విని అష్టముఖ బ్రహ్మగారు కొంచెం నోరు తెరిచి, నేను అష్టముఖ బ్రహ్మని, మనోజ్ఞమైన బ్రహ్మలోకం నుంచి వస్తున్నాను అని గర్వంగా చెప్పాడు. ఆయన అలా అనేటప్పటికీ వాళ్ళు పకపక నవ్వి, గట్టిగా అనకయ్యా, ఇక్కడ 16 ముఖాల బ్రహ్మగారు ఉన్నారు, వారు విన్నారంటే బాగుండదు, ఆయన కొంచెం కోపిష్టి, కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అని అన్నారు. మా ముగ్గురికి కూడా ఈ 16 ముఖాల బ్రహ్మగారిని చూడాలనిపించింది. ఆయన సభాస్థలికి వెళ్ళాం. ఆయన మమ్మల్ని చూస్తూనే, 16 ముఖాల వాడిని నేను ఇక్కడ ఉండంగా 8 ముఖాల వాడు నేను బ్రహ్మని పేటరేగిపోతున్నాడా, ఇంతకన్నా తెలివి తక్కువతనం ఎక్కడైనా ఉందా అని ఒక హెచ్చరికగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన అలా మాట్లాడుతుండగానే మళ్ళీ ఆ సుడిగాలి ఒక్కసారిగా పేటరేగిపోయింది. ఈ మాట ఆ ముగ్గురు బ్రహ్మలు, నేను, నలుగురు ఆ సుడిగాలిలో కొట్టుకుపోతున్నాం. పూర్వంలాగానే మరో బ్రహ్మాండంలోకి ప్రవేశించాం. అక్కడికి వెళ్ళేటప్పటికి 32 ముఖాల బ్రహ్మగారు కనిపించారు. తన సభా మండపాన్ని స్వయంగా చూపించాడు. చాలా గౌరవంగా మాట్లాడాడు. మీరెవరు అని అడిగాడు. మా 16 ముఖాల బ్రహ్మగారు మంచి దర్పంగా మాట్లాడారు. 32 ముఖాలైన పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వి, 32 ముఖాలు కనిపిస్తుంటే చూసేనే తెలుసుకోలేరా, 4, 8, 16 ముఖాల వారు విర్రవేగిపోతున్నారా, నేను కనిపిస్తుండగా మీరు గొప్పని చెప్పుకుంటున్నారా, సిగ్గు లేదా అని అన్నాడు. ఆయన అలా అంటూ ఉండంగానే మళ్ళీ బ్రహ్మాండమైన సుడిగాలి వచ్చేసింది. ఇందాకట్లాగానే ఈ మాట కూడా మరో బ్రహ్మాండంలోకి 5 కొట్టుకుపోయాము. ఇలా ఎన్నిసార్లు జరిగిందో లెక్క చెప్పలేను. ఎక్కడికక్కడ రెట్టింపు తలల బ్రహ్మగారులు కనిపిస్తున్నారు. 4, 8, 16, 32, 64, 128 ఇలా వెళ్ళిపోతూనే ఉంది సంఖ్య. చివరికి మేమంతా ఒక లోకంలోకి పడ్డాము. ఒళ్ళంతా హోనమైపోయింది. ఎముకలు విరిగిపోతున్నట్టుగా ఉంది. ప్రాణం పోతున్నట్లుగా ఉంది. ఒక పక్క ఆశ్చర్యం, ఒక పక్క భయం, విలవిలలాడిపోతున్నాం. ఆ దశలో చిట్ట చివరికి కనిపించాడు ఒక ఆయన. ఎన్ని తలలో లెక్క చెప్పలేను, ఎన్ని కాళ్ళలో లెక్క చెప్పలేను, ఎన్ని చేతులో లెక్క చెప్పలేను, ఎన్ని కళ్ళో లెక్క చెప్పలేను. ఒక విరాట్ రూపంగా కనిపిస్తున్నాడు ఆయన. ఆయన్ని చూసేటప్పటికి 100 కొద్ది ముఖాల బ్రహ్మలందరికీ కూడా కళ్ళు తేలిపోయాయి. వాళ్ళు గుడ్లు తేలేశారు. నోరెంబడి మాట రావటం లేదు. సహస్ర శీర్షుడు మాత్రం మా అందరికీ నమస్కారం పెట్టాడు. తపస్సులారా, మహాత్ములారా, మీరు మా లోకానికి అనుగ్రహంతో వచ్చారు. మీరు రావటంతో నేను పవిత్రుడనయ్యాను. ఆహా, రండి, కూర్చోండి, మా ఆతిథ్యం స్వీకరించండి అని గౌరవంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఆ మాటలు వినేసరికి మా చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి వందల ముఖాల బ్రహ్మగారి దాకా అందరూ కూడా మొహాలు వేలాడేశారు. కుక్కళ్ళు కూడా తలెత్తుకోలేకపోయారు. నేను భూమిలోకి కుచించుకుపోయినట్టు అయిపోయాను. సమస్త సృష్టి చేసే బ్రహ్మగారుల పరిస్థితే ఇలా ఉంటే, ఈ సహస్రాక్షుడి ముందర, ఈ సహస్ర శీర్షుడి ముందర, ఈ పరమాత్మ ముందర నేనెంత, పర్వతం ముందు పురుగు కన్నా హీనంగా ఉన్నాను కదా అనుకున్నాను. అందరం ఆయన కాళ్ళ మీద పడి, దేవా క్షమించండి అని అన్నాం. ఇంతలో ఏమైందో తెలీదు. ఎవరి లోకాల్లో వాళ్ళు అన్నాం. అర్జున, ఇది జరిగింది. ఈ విధంగా ఈ మహాత్ముడు, ఈ సహస్రశ్రేష్ఠుడు మా గర్వాన్ని భంగం చేసి సత్యాన్ని పరిశీలింపజేశాడయ్యా. కనుక ఓ పార్థ, సత్యాస్త్ర కోవిదుడు ఎవరైనా సరే, సత్సంగం చేసే వాళ్ళు ఎవరైనా సరే గర్వించకూడదయ్యా. ఆ గర్వం వల్లే చాలా యుగాలు తపస్సు చేసి కూడా పరమాత్ముని దగ్గర శిక్ష అనుభవించి ఎట్లాగో అట్లా గట్టెక్కాను. ఇది నా గర్వభంగం కదా అంటూ ఆయన శ్రీకృష్ణ పరమాత్మను మళ్లీ ఒకసారి స్తోత్రం చేశాడు. అర్జునుడు గ్రహించాడు, ఈయన ఎన్ని కల్పాలుగా జీవిస్తున్నాడు. ఈయన తన పేరు భగదాల్పుడు అని అంటున్నాడు. ఈయనకి పేరు ఎవరు పెట్టగలరు? ఆయనకి ఆయనే పేరు పెట్టుకున్నాడు. భగదాల్పుడు అంటే పొంగ జపం చేసేవాడే అని అర్థం. ఇన్ని కల్పాలుగా తపస్సు చేసేవాడే తన తపస్సు గురించి ఇట్లా అనుకుంటే ఇంక నేనెంత, నా తపస్సు ఎంత అని అర్జునుడు తనలో తానే ఆత్మవిమర్శన చేసుకుంటూ ఉండగా అందరూ శ్రీకృష్ణుడికి నమస్కారాలు పెట్టారు. శ్రీకృష్ణ పరమాత్మ ఇవన్నీ పట్టించుకోకుండా, మహర్షి గారు, జరిగిపోయిందేదో జరిగిపోయింది కదా, మీలాంటి మహాత్ములు మమ్మల్ని అనుగ్రహించాలి, మా ధర్మరాజును అనుగ్రహించాలి, మేమే మిమ్మల్ని ఆహ్వానం చేద్దామని అనుకుంటున్నాం. మీరే అన్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది, మీరు దయచేసి మాతో కలిసి రావాలి అని ప్రార్థన చేశాడు. ఆ మహర్షి వెంటనే, దేవా, నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నా అంటూ శ్రీకృష్ణుడి వెనకాల నడిచాడు. ఆ గుర్రాలు బయలుదేరి అవి మళ్లీ సముద్రం దాటి సింధు దేశంలోకి ప్రవేశించాయి. సింధు దేశం అంటే సైంధవులు రాజ్యం చేసే దేశం. ఈ సైంధవుడు ఎవరో తెలుసు కదా. ఈ సైంధవుడితోనే పెద్ద చిక్కు వచ్చి పడింది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకి. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞని నెరవేర్చడం కోసం
ఈ సైంధవుడిని చంపటం కోసం మాయామేఘాన్ని సృష్టించి సాయంకాలం అయ్యేటట్టు ఒక భ్రమ కలిగించి అతని తల నరికించి ఆ తల కింద పడుకోకుండా పాశుపతాస్త్రంతో తన తండ్రి చేతిలో పడే విధంగా కొట్టిస్తాడు కదా. ఆ సైంధవుడి యొక్క కొడుకులు రాజ్యం చేసే రాజ్యంలోకి ఈ అశ్వాలు ప్రవేశిస్తాయి. సో తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వచ్చే కథలో తెలుసుకుందాం. సో ఎప్పట్లాగే అదంతా మిస్ అవ్వకుండా ఉండాలని తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.